హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం 5-6 కలిసి ఉన్నది, చదువుతాను. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను కూడా అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. కాబట్టి ఇక్కడ మనం నూతన పరచబడడం అనే పాయింట్ తీసుకున్నప్పుడు కొంతమందిని నూతన పరచడం అసాధ్యము అని దేవుడు చెప్తున్నాడు. సో నూతన పరచబడాల్సిన అవసరం ఏమున్నది, ఎట్లైనా రక్షింపబడ్డాం కదా, మనం నూతన మళ్ళా కొత్తగా ఏం చేయాల్సి వస్తుంది అనే అవకాశం లేకుండా దేవుడు ఏం చేసిందంటే ఈ శరీరంతో మనం ఉన్నంత వరకు కూడా తప్పకుండా ఈ ప్రభావం, శరీర స్వభావము, లోకంలో ఉన్న పాపము, సాతాను శోధనలు, మన విశ్వాసానికి జరిగే పరీక్షలు, ఇవన్నిటిలో మనం ఎప్పుడన్నా ఒకవేళ దేవునికి విరోధంగా పోతున్నాం కాబట్టి వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నూతన పరచబడడం అనేది నిత్య రాజ్యంలో ఒక ముఖ్యమైన కామన్ ట్రేట్ అంటారు అన్నమాట. సర్వసాధారణంగా జరిగేది నూతన పరచబడడం. దానికి మనకు ఒక గుర్తు ఏంటంటే దేవుడు ఏం చేస్తాడంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులందరూ కూడా బయలుదేరి వచ్చేస్తారు. వచ్చినాక వాళ్ళు బయలుదేరిపోతా ఉంటే వాళ్ళ బైబిల్లో రాసి ఉంటుంది, ద్వితీయోపదేశ కాండం ఉంటుంది, తర్వాత చదవచ్చు. 20వ అధ్యాయం తర్వాత దాని గురించి ఎక్కువ రాసి ఉంటుంది. వాళ్ళ బట్టలు పాతకు కాలేదు, వాళ్ళ కాళ్ళు వచ్చి వాళ్ళ పాదరక్షలు కూడా పాతగిలిపోలేదు. వాళ్ళు ఎట్లా పెద్దగా అయితే 40 సంవత్సరాలు ఉంటుంది. సో దేవుడు చేసిన ఎన్నో గొప్ప కార్యాలను మనం ఎర్ర సముద్రం పాయలేని చూస్తాము. తర్వాత వచ్చినాక దేవుడు చేసిన ఇంకా అబ్జర్వ్ చేయని పని ఏంటంటే వాళ్ళ బట్టలు పాతగా అయిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళు ప్రయాణం చేసింది అరణ్యం. సో ప్రతిదినము నూతన పరచబడుతూ ఉన్నాయి. ఇది పరలోకంలో పోయినప్పుడు నిత్యత్వంలో మనం ఎప్పుడు కలకాలం ఉంటాం, అట్లనే దేవునితో నిత్య రాజ్యంలో ఉంటాం అన్నప్పుడు ఎవ్రీ టైం రెన్యూ అవుతా ఉంటాం, ఎవ్రీ డే అవుతా ఉంటాం. సో నూతన పరచబడడం అనే స్వభావం మన లోపల లేకపోతే పరలోకంలో మనం పనికిరాము. అందుకనే నూతన మనసు కలిగాలని దావీదు కూడా ఒకసారి తప్పు చేస్తాడు. తప్పు చేసినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు స్థిరమైన మనస్సు కలిగియాలని మళ్ళా నూతన పరచు అని అంటాడు 51వ కీర్తన. ఆ నూతన పరిచేది పరిశుద్ధాత్మ. అందుకనే నా లోపల నుంచి పరిశుద్ధాత్మని తీసివేయకము, మరలా నూతన పరచడం. ఆ స్టేట్మెంట్ ఎంత మంచిగా ఉంటుంది. దావీదు రాసింది 51వ కీర్తన, అందరికి పరిచయమైన కీర్తన అది. కానీ ఆ వాడిన పదాలు మనకు నిత్యరాజ్యంలో పనికొచ్చాయి అన్నమాట. అవి మన లోపల లేకపోతే మనల్ని నూతన పరచడం అసాధ్యం. అప్పుడు మన పాత స్వభావం ఉంటుంది. పాత స్వభావంతో మనం దేవుని సన్నిధిలో దేవుని నిలబడే అర్హత ఉండదు. ఎందుకంటే ఆ దేవుడి నీతిని కూడా అక్కడనే స్థాపిస్తున్నాడు. 51వ కీర్తన 10వ వచనం, దేవా నాయందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు. మనసు స్థిరంగా ఉండాలి, అది నూతనంగా పుట్టించాలి. సో మనం కూడా విశ్వాసంలో దేవుడిచ్చిన నీతిని పట్టుకున్నప్పుడు ఆ నీతిలో స్థిరంగా ఉండాలి. అది ఎప్పుడు నూతన పరచబడుతుండాలి. ఆ స్థిరత్వం నూతన పరచబడు. అస్థిరులుగా ఉన్నప్పుడే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందిరు అని అన్నారు. నిర్జల మేఘం అన్నారు. మేఘాలలో నీళ్లు లేనప్పుడు మేఘాలు గాలికి వస్తూ వెళ్ళిపోతాయి. సో మన లోపల దేవుడిచ్చిన నీతిని స్థిరంగా పెట్టుకునేది ఎవ్రీడే రెన్యూ చేసుకోవాలంట. సో ఇది నూతన పరచబడడం కొంతమందిలో అసాధ్యం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా పోతుంది. మారు మనసు ఎందుకు ముఖ్యం అంటే మారు మనసు లేకుంటే విశ్వాసం ఉండదు. అందుకని హెబ్రీ పత్రికనే రాసి ఉంటుంది. మన మూలోపదేశం అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ హెబ్రీ 5వ అధ్యాయం ఉంటుంది.
5:11 ఉంటుంది. ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులై ఉన్నందున వాటిని విషదపరచుట కష్టము. కాబట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. వాళ్ళంత పెద్దోళ్ళైండ్రు కానీ మీకు ఇంకా ఫండమెంటల్సే చెప్పాల్సి వస్తుంది అంటున్నాడు. అది అక్కడనే అంటున్నాడు. అందుకనే మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినేవారు కాదు. మరియు పాలు తాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే అని వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వాళ్ళకి కావాలి. సో జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారంటే ప్రతి ఒక్కరు ఉన్నారు. జ్ఞానేంద్రియం లేకుండా ఎవరు పెద్దగా కాదు. అట్లా జ్ఞానేంద్రియం సరిగ్గా పనిచేయని వాళ్ళని ఏమంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటారు, లేకుంటే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్. సో మంచి చెడులను వివేచింపజేసే జ్ఞానం కలిగిన వాళ్ళే పెద్దోళ్ళు అయినట్టు. అట్లా విశ్వాసంలో కూడా మెచ్యూర్ అయిన వాళ్ళు అట్లా అయినాక కూడా మళ్ళొకసారి అపవిత్ర కార్యాలకు అలవాటు పడితే వాళ్ళని మారు మనసు పొందడానికి అవకాశం ఉండదు. ఆ భయంకరమైన పాపం ఆ పరిస్థితి వచ్చిందంటే ఇక వాడు భ్రష్టుడైపోతాడు, అక్కడి నుంచి పడిపోతా ఉంటాడు. అందుకని కోరహును దాతాను అభిరాములను మనకు ఒక ముందుగా ఒక వార్నింగ్ లాగా పెట్టింది. వాళ్ళు కూడా ఎర్ర సముద్రం నుండి రక్షింపబడతారు. ఇశ్రాయేలులాగా అందరూ వాళ్ళు కూడా వస్తారు, కానీ రక్షణలో ఉండకుండా దేవునికి వ్యతిరేకమైన అయినప్పుడు దేవుడు వాళ్ళకి మళ్ళీ అవకాశం లేకుండా వాళ్ళని నిర్మూలన చేస్తున్నాడు. సో నూతన పరచబడే మనస్సు మనకు కావాలంటే ఆ మనస్సుని మనం దావీదు నుంచి నేర్చుకోవడానికి ఈజీగా మనకు దొరికిపోతుంది. అందుకని దావీదు రాసినప్పుడు రాస్తాడు, నూతనంగా స్థిరమైన మనస్సు కలిగి నీ ఆత్మను నాన్న ఆర్పివేయకు. సో ఇప్పుడు మనం నూతన సంవత్సరం వచ్చింది కాబట్టి మనం కొత్త కొత్త ఆలోచనతో దేవుని కొరకు ఏమైనా చేస్తున్నాం, కానీ మన విశ్వాసంలో కానీ స్థిరత్వం లేకపోతే ఆ నూతనత్వం రాదు. సో అందుకనే నిత్య రాజ్యంలో దేవుడు మనకిచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినం నూతన పరచబడుతూ ఉంటారు. అందుకని అక్కడ పరలోకం పోయినాక వ్యాధులు ఉండవు, ముసలోళ్ళు గారు. నిత్య రాజ్యం అంటే అసలు ఆలోచన చేయండి, సమయం టైం అనేది లేని ప్లేస్. అక్కడ అట్లానే మంచి ఎవ్రీడే వి రెన్యూ అవర్ సెల్ఫ్స్ అండ్ వీఆర్ యంగ్ ఎవ్రీడే. అటువంటి అవకాశము పరలోకంలో దేవుడు ఇవ్వబోతున్నాడు అందరికి. దానికి కొన్ని ఇండికేటర్స్ దేవుడు ఇక్కడ భూమి మీద మనకి పెట్టాడు. అదే ఆ ఇశ్రాయేలీయులు పుట్టిన 40 సంవత్సరాలు వాళ్ళ బట్టలు. తర్వాత మళ్ళా చూస్తే 5 రొట్టెలు 2 చేపలు తీసుకుపోయినప్పుడు ఆ చిన్న పిల్లగాడు తీసుకుపోయి అవి ఎట్లా మల్టిప్లై అవుతాయి అయితే నూతన పరచబడుతుంది. ఎవ్రీథింగ్ మల్టిప్లైస్ ఇట్ సెల్ఫ్ అండ్ దే బికమ్ మోర్. ఇప్పుడు మనము మామూలుగా చూసుకుంటే కూడా ఒక వయసు వచ్చినాక ముసలోళ్ళు ఎట్లయితారంటే మన శరీరంలో ఉన్న ప్రతి కణాలు ఉంటాయి కదా, సెల్స్ అంటాము. ఆ సెల్స్ డెవలప్ అవుతా ఉంటే ఒక పిండంలో ఉన్నది ఒక శిశువు అవుతాడు. శిశువు అయినాక బాల్యం, తర్వాత ఏజ్ పెరుగుతూ ఉంటుంది. సో అవన్నీ వచ్చినప్పుడు మన జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అన్ని డెవలప్ అయ్యే వరకే 25-30 ఏళ్ళ దాకా వస్తుంది. 25 ఏళ్ళ తర్వాత కంప్లీట్గా తయారైపోతుంది. అంతవరకు ప్రతి ఒక్క కణము పెరుగుతూనే ఉంటాయి, ఒక్కొక్కటి పెరుగుతూ ఉంటారు. 5 రొట్టెలు 2 చేపలు పోయి 5,000 మందికి ఎట్లా పెరిగినాయో మన శరీరంలో కూడా అట్లా పెరుగుతాం. అట్లా పెరిగినాక ఒక స్టేజ్ వచ్చినాక ఆగిపోతుంది. ఆగిపోయినాక పెరిగేది తక్కువైపోతుంది, నశించేది ఎక్కువైతుంది. ఆ నశించే మన కణాలన్నీ కలిపి మనల్ని ముసలోళ్ళని తయారు చేస్తుంది. అందుకే మనం ఏజ్ అయిపోతుంది. యాజ్ వి గ్రో ఏజ్ ఓల్డర్ వి బికమ్ వెరీ వెరీ వీక్ అన్నమాట. శరీరం అంతా కూడా మళ్ళీ వీక్ అయిపోయి మన జీవితం క్లోజ్ అయిపోతుంది. ఆ నియమానికి వ్యతిరేకమైన నియమం మనకు ఉండాలంటే నూతన పరచబడే గుణం ఉండాలి. సో ఈ జీవిత కాలంలో ఆ గుణము, ఆ నూతన పరచబడే స్వభావం ఉండాలంటే దానికి కావాల్సింది మారు మనస్సు అంటుంది. హెబ్రీ పత్రికలు అందుకే ముందే రాస్తున్నారు, 6వ అధ్యాయంలో ఉంటుంది. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మం అన్నిటికీ ఫస్ట్ రాసింది మారు మనసు పొందుట. ఎవ్రీ టైం మారు మనసు పొందడమే మనం నూతన పరచబడాలి.
అందుకని నిన్నటికి ఈ రోజుకి ఏమన్నా డిఫరెన్స్ దేవునికి నచ్చని ఏమన్నా ఉంటే దాన్ని మార్చుకోవాలి. అట్లా మార్చుకోవడానికి అవకాశం లేకుండా ఉండేటోళ్ళ గురించి రాసినాడు. అందుకని అన్నీ తెలిసి దివ్య వాక్యమును రాబో యుగాలలో మనకు జరిగే గొప్ప కార్యాన్ని తెలిసినాక కూడా దేవుణ్ణి బాహాటంగా సిలువ వేసే తత్వం ఉన్నోళ్ళని మారు మనసు పొందడానికి వాళ్ళకి అవకాశమే లేదు. ఆ భయంకరమైన పాపము సంఘాలలో ఉన్నప్పుడు సంఘాలు అభివృద్ధి చెందాయి. అందుకని మారు మనసుకు ఒక అవకాశం లేదు. కరెక్షన్ అంటే ఎవరు ఇష్టమే ఉండదు సంఘాలు. అంత డెమోక్రసీ తయారైంది. దేవుని సంఘం అంటే ఒక క్రమం అనే దానికి ఇష్టం ఉండదు. ఏదైనా తప్పు జరిగితే దాన్ని సరి చేసుకుందాము అనే స్వభావం లేకపోవడం మన విశ్వాసాలలో సంఘాలలో అదొక పెద్ద రోగం లాగా తయారు. అందుకనే అనమాట. అప్పుడు దేవుని వాక్యం ఎంత మంచి వాక్యం ఉన్నా కూడా అక్కడ మారు మనసు లేదు కాబట్టి మార్పు కనిపించదు. అదే పాత స్వభావం. అటువంటి భయంకరమైన పరిస్థితి రాకుండా మనం నూతన పరచబడాలంటే ప్రతి సంవత్సరం వచ్చిపోతూ ఉంటుంది. మన జీవితకాలం కూడా ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. సో వి క్లోజ్ అవర్ జర్నీ ఆన్ దిస్ వరల్డ్. కానీ మనం దేవుని దగ్గరికి పోయినప్పుడు దేవుడు అంటాడు, నూతన పరచబడే స్వభావం నీకు ఉండాలని నా రక్తం ఇచ్చినాడు కదా, నా రక్తంలో ఆ స్వభావం ఉంది. దాన్ని ఎందుకు తృణీకరిస్తున్నావు? నా రక్తాన్ని ఎందుకు దాన్ని ఆశ్రయిస్తలేము? అందుకని ఆయన సిలువను మనం చులకన చేసిన వాళ్ళకు మరొకసారి అవకాశం లేకుండా పోతుంది. అంటే మనం అంత ఈజీగా రక్షింపబడ్డామని అనుకుంటున్నాం. అందుకనే దేవుడు వార్నింగ్ ఇస్తుంటాడు. మీకోసం దయ్యాలు వెళ్ళగొట్టిన వారిని మత్తయి సువార్తలో యేసయ్య చెప్పిన వార్నింగ్. ఆయన పేరు మీద ఎన్నో పనులు చేసినాం అంటారు, కానీ నువ్వు నాకు పనికిరావు, అసలు ఎవరు నువ్వు అని అడుగుతావు. ఎందుకంటే అక్కడ దేవుని రక్తం ముందుకు వచ్చినప్పుడు మనము మారు మనసు పొందడానికి కావాల్సిన హృదయం ఉండాలి. హృదయ శుద్ధి గలవారు చూచేవారు. ఆ శుద్ధ హృదయం కావడానికి అందుకే అంటారు, నూతన పరచబడడానికి మనకు కావాల్సిన శుద్ధ హృదయం కూడా మనకు విశ్వాసం ద్వారా కలుగుతుంది. అపోస్తల కార్యంగా రాసినప్పుడు ఉంటుంది. పేతురు మాట్లాడుకుంటా అన్యజనులు కూడా రక్షింపబడితే పేతురు వాళ్ళంతా ఆర్గ్యుమెంట్ అవుతా ఉంటుంది. వీళ్ళు ఎట్లా రక్షింపబడతారు, వీళ్ళని మనం మనం ఏర్పరచబడిన జనం కదా అనుకున్నప్పుడు వాళ్ళు విశ్వాసం మూలంగా రక్షింపబడ్డారని ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నట్టు పేతురు. అర్లీ చర్చిలో జరిగిన విషయాలను విశ్వాసం ద్వారానే మనం విశ్వాసంకు ముందర ఏముంటుందంటే మారు మనసు. సో ఆ విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు మన మారు మనసులో మనం ఫ్లెక్సిబుల్ ఉంటాం అన్నమాట. నేనెందుకు మారాలని అనే స్వభావం పోతుంది. ఆ స్వభావం లేకపోయిన వాళ్ళే ఒకలాంటి రాతి గుండె లాంటి హృదయం అవుతుంది వాళ్ళు. అందుకని వాళ్ళు మారరు. మనం అందుకే ప్రతి ఉదయం లేచి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు we cleanse ourselves, we thank God for this wonderful new day. ప్రతి ఉదయం ఒక కొత్త దినం ఇచ్చినందుకని వందనాలని మనం చేస్తాము. కీర్తనలు పాడుతూ కూడా అదే కీర్తనతో స్టార్ట్ చేస్తాడు దావీదు. ఎవ్రీ డే యు రెన్యూ మై లైఫ్ అని కీర్తన. నా నీతికి ఆధారం ఒక దేవా, నేను మెరుగుపుట్టుచున్నాను, నాకు ఉత్తరం ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడు నీవే. 5వ కీర్తనలో ఉంటుంది, నా రాజా నా దేవా నా ఆర్తధ్వనిని ఆలకించు, నిన్నే ప్రార్థిస్తున్నాను. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును. సో ఉదయకాలంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేది మనం ఏదో అందరికంటే భక్తులం అని కాదు, కానీ మన లోపల స్థిరమైన ఒక కన్విక్షన్ ఏముందంటే ప్రతిదినము నూతన పరచబడుతుంది. ఈ నూతన పరచబడే స్వభావమే మనల్ని నిత్య రాజ్యంలో దేవుని సన్నిధిలో ఉంచగలుగుతుంది. కాబట్టి ఆ స్వభావానికి కావాల్సిన మారు మనస్సు, ఆ విశ్వాసం, ఆ రెండింటిని మనం ఎప్పుడు ఎవ్రీడే వీ హ్యావ్ టు రీకిండిల్ అంటారు అన్నమాట. ఒక స్పూన్ పెట్టుకొని మనం ఇట్లా తిప్పేసి మనం ఇట్లా చేస్తా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు మన లోపల విశ్వాసాన్ని ఎవ్రీ టైం మనం దేవుని సన్నిధిలో రిఫ్రెష్ చేసుకుంటున్నప్పుడు దేవుడు
మన లోపల ఏమన్నా లోపాలుంటే చూపిస్తాడు. చూపించినప్పుడు వాటిని సరి చేసుకోవడానికి కావాల్సిన మనస్సు మనకుంటుంది. అదే మారు మనసు. అట్లా మనం దేవుని సన్నిధిలో దేవుని పోలికగా మారడానికి అవకాశం దేవుడు ఈ భూమి మీద ఇస్తున్నాడు. కాబట్టి ఇది నూతన స్వభావం. ఇది నూతన మనస్సు కలుగుతుంది. సో, ఈ నూతన సంవత్సరంలో ఈ స్వభావాన్ని మనం అలవరుచుకున్నప్పుడు, మనం ఏ పనులు చేస్తున్నాం, ఎంతవరకు సక్సెస్ అయితున్నాం అది దేవుని చేతిలో ఉంటది గానీ, తప్పకుండా దేవుడు ఉంటాడు. అది నూతన పరచబడే స్వభావం ఉంది కాబట్టి, అరణ్యంలో మీరు పోయినప్పుడు యాత్ర ఏది ప్రతిదినం కొత్త నూతన పరిచిన కదా! మీ బట్టలను, మీ చెప్పులను అట్లా మీ స్వభావాన్ని అంతా కూడా నూతన పరుస్తున్నావు కాబట్టి, వీడు నాలాంటి మనిషి అని చెప్పి దేవుడు అనుకుంటాడు. యేసయ్య లోపల ఉన్న ఆ స్వభావమే మనకు కావాల్సిన అవసరం ఉంది. దేవుడిచ్చిన ఈ కొద్ది ఆలోచనలు బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను.